హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఏపీఎస్సి గ్రూప్ 2లో కరెంట్ అఫైర్స్ చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కరెంట్ అఫైర్స్లో కనుక మీరు పట్టు సంపాదించారు అంటే మిగతా స్టూడెంట్స్తో పాటు, మిగతా ఆస్పిరెంట్స్తో పాటు, మిగతా కాంపిటీటర్స్లో మీరు అహెడ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. చూడండి, అందరూ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ మార్క్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 95, 90, 195, 190 తెచ్చుకోవడం అనేది ఈజీయే. కానీ ఆ ఎక్స్‌ట్రా 10, 15 మార్క్స్ తెచ్చుకొని సర్వీస్‌లోకి వెళ్ళడమే కష్టం అనమాట. సో, ఆ ఎక్స్‌ట్రా 10, 15 మార్క్స్ అవ్వచ్చు. లేకపోతే ఇంకొక 20, 30 మార్క్స్ స్కోర్ చేసి అక్కడ గూడా అంటే ఆ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సాధించడంలో కూడా ఒక 5, 6 మార్క్స్ ఎడ్జ్ మార్క్స్ సంపాదించడం అనేది చాలా కష్టమైంది. సో, దానికి కరెంట్ అఫైర్స్ అనేది చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తదనమాట. సో, మీరు గనక ఈ కరెంట్ అఫైర్స్ మీద పట్టు సంపాదించాలంటే ఈ వీడియో మీకోసమే. సో, ఇందులో నేను చెప్పిన విధంగా మీరు గనక ఫాలో అయితే ఖచ్చితంగా మీరు కరెంట్ అఫైర్స్‌లో మంచి స్కోర్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం మాత్రమే కాదు, ప్రిలిమ్స్‌లో కూడా మన కరెంట్ అఫైర్స్ ఉంది కదా! మెయిన్స్‌లో కరెంట్ లింక్డ్ క్వెషన్స్ కూడా మీరెలా ఆన్సర్ చేయాలి అనేది కూడా ఏ విధంగా మీరు ఆన్సర్ చేయగలరో నేను ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకే. సో, ఫస్ట్ థింగ్ మనకి కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ పరంగా చూద్దాం. గ్రూప్ 2లో మన కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ వచ్చేసరికి ప్రిలిమ్స్‌లో 30 మార్క్స్‌కి మీకు కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్‌కి ఉంది. సో, లాస్ట్ టైము చాలామంది పానిక్ అయింది ఇక్కడే. ఈ కరెంట్ అఫైర్స్‌లో లెంథీ స్టేట్మెంట్స్ చూసి, మిగతా ఇప్పుడు జియోగ్రఫీలో ఆన్సర్స్ పెట్టగలిగి, నెక్స్ట్ హిస్టరీలో కూడా ఆన్సర్స్ పెట్టగలిగి, చాలామంది పానిక్ అయిపోయి, ఈ కరెంట్ అఫైర్స్‌లో ఇలాంటి లెంథీ క్వెషన్స్ చూసి భయపడిపోయారనమాట. ఓకే. సో, ఈ 30 మార్క్స్ మీరు సాధించుకోవాలి. ఈవెన్ ప్రిలిమ్స్‌లో కూడా మనం ఎక్స్‌ట్రా ఎడ్జ్ మార్క్స్ ఎందుకంటే, ఇంతకు ముందులాగా 1:100 తీస్తారన్న గ్యారంటీ అయితే లేదు. 1:50 తీస్తారనేది కూడా వి ఆర్ నాట్ షూర్. సో, కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. కాంపిటీషన్ హెవీగా ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సిందేంటంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్‌లో గూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా ఇది ఈ ప్రిలిమ్స్‌లో మన కరెంట్ అఫైర్స్ మనకు స్కోరింగ్ కాదు కదా! సో, మెల్లిగా చదువుకుందాం, తర్వాత చదువుకుందాం అన్న ఆలోచన అయితే చేయకండి. కరెంట్ అఫైర్స్‌కి ప్రతిరోజు టైం కేటాయించండి. ఓకే. ప్రతిరోజు టైం కేటాయించి కరెంట్ అఫైర్స్ చదువుకోండి. ఈవెన్ 30 మార్క్స్ ప్రిలిమ్స్‌లో ఈ 30 మార్క్స్‌లో కనీసం 20 మార్క్స్ అన్నా మీరు కరెంట్ అఫైర్స్ మీద దాంట్లో మీకు ఆ మార్క్స్ సంపాదించుకోవాలి. మినిమమ్ 20 మార్క్స్ మీరు సంపాదించుకోవాలి ప్రిలిమ్స్‌లో. ఓకే. సో, అప్పుడే ఈ పోటీలో ఆ కట్ ఆఫ్‌లో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో, ప్రిలిమ్స్‌లో మినిమమ్ 20 మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయాలి ఔట్ ఆఫ్ 30. 30 మార్క్స్ మీకు వెయిట్ ఆహ్, క ప్ర కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ ఉంది. సో, అందులో ఈ అట్‌లీస్ట్ 20 మార్క్స్ అయితే మనం సాధించుకోవాలి. ఓకే. తర్వాత మెయిన్స్‌కొచ్చేసరికి మన కరెంట్ అఫైర్స్ క్వెషన్స్ అడగడానికి ఎక్కడ స్కోప్ ఉంది? ఒకటి పేపర్ 1 పాలిటీ, ఏపీ హిస్టరీలో. పాలిటీలో మీకు మెయిన్స్‌లో పాలిటీలో అడగడానికి అవకాశం ఉంటుంది. సో, కరెంట్ లింక్డ్ పాలిటీ స్టాటిక్ క్వెషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే. అండ్ ఇండియన్ ఎకానమీలో ఎక్కువ స్కోప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్కీమ్స్ అవ్వచ్చు, ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసే రిఫార్మ్స్ అవ్వచ్చు. ఓకే. ఆ రిఫార్మ్స్ బేస్డ్ కమిటీస్ అవ్వచ్చు. సో, ఇలాగా మీకు ఇండియన్ ఎకానమీలో మీకు కరెంట్ అఫైర్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏపీ ఎకానమీలో గూడా మీకు కరెంట్ అఫైర్ బేస్డ్ క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే, సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మీకు కరెంట్ అఫైర్ బేస్డ్ క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో, ఇక్కడ ఎడ్జ్ మార్క్స్ ఎవరైతే సంపాదించారో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఈ ఎడ్జ్ మార్క్స్ ఎలా సాధించుకోవాలి? ఏ విధంగా చదివితే నేను కరెంట్ అఫైర్స్ మీరు కవర్ చేసుకోగలుగుతారు అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను. సో, ఉపయోగించుకోండి. ఓకే. సో, ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా అనంతమైంది. చాలా వాస్ట్ టాపిక్ అనమాట. అంటే జస్ట్ జనరల్‌గా మనకేమిస్తారు సిలబస్‌లో ప్రిలిమ్స్‌లో వచ్చేసరికి మనకు కరెంట్ అఫైర్స్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ అని అంటారంతే. సో, అయితే ఎలా చదువుకోవాలి? ఏ టాపిక్స్ మనం కవర్ జేసుకోవాలి? అనేది మనకెలా తెలుస్తుంది? ఓకే. సో, ఎలా తెలుస్తుంది అనంటే, ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తది. సో, ఏ విధంగా క్వెషన్స్ అడుగుతున్నారు? ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే అదర్ జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి కదా! ఆ పేపర్స్ మీరు అబ్జర్వ్ చేసినా ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు? ఏ విధమైన క్వెషన్స్ టచ్ చేస్తున్నారనేది మీకు తెలుస్తది. ఓకే. సో, అప్పుడు దానికి తగ్గట్టుగా మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఎక్కువ న్యూస్‌లో ఉందో, ఏదైతే ఎక్కువ
ఆహ్, జనాల నోట్లో నానుతుందో వాటి మీద క్వెషన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, కాబట్టి ఆ ఏరియాస్ మీద మనం ఎక్కువ ఫోకస్ జేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వుమెన్ రిజర్వేషన్ బిల్ ఉందనుకోండి. ఈ వుమెన్ రిజర్వేషన్ బిల్ మీద డీలిమిటేషన్ ఆహ్, మీద క్వెషన్స్ అడుగుతున్నారు. సో, న్యూస్‌లో వస్తుంది. సో, కాబట్టి దాని బేస్డ్ క్వెషన్స్ మనకు పాలిటీ మెయిన్స్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెంత్ ఆఫ్ ద లోక్‌సభ, స్ట్రెంత్ ఆఫ్ ద రాజ్యసభ, వుమెన్ రిజర్వేషన్ లింక్ చేస్తూ అండ్ డీలిమిటేషన్ గతంలో డీలిమిటేషన్ ఎప్పుడెప్పుడు జరిగింది. సో, అలా లింక్ చేస్తూ మీకు స్టాటిక్ వెనక్కి వెళ్లి మీకు క్వెషన్ అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డిఫెక్షన్స్ గురించి బాగా న్యూస్‌లో ఉంది. డిఫెక్షన్స్ గురించి బాగా న్యూస్‌లో ఉంది కాబట్టి డిఫెక్షన్స్ సంబంధించింది మనకి దానికి కావాల్సిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఏం చేశారు? ఓకే. డిఫెక్షన్ సంబంధించిన డిఫెక్షన్ యాక్ట్ ఏం చెప్తుంది? బ్రీఫ్‌గా డీప్‌గా ఎళ్ళక్కర్లేదు. మనకు న్యూస్‌లో వచ్చిన దాన్ని మనం చదువుకొని దాన్ని మనం పాయింట్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో, అయితే ఇలాగ పాలిటీ విషయంలో. నెక్స్ట్ వెరాజ్ జాగ్రఫీ విషయంలో ఎలాంటి కరెంట్ అఫైర్స్ అడిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇరాన్ వార్ జరిగింది. ఇరాన్ చుట్టుపక్కల ఉన్న జియోగ్రాఫికల్ బౌండరీస్ అవ్వచ్చు. ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న జియోగ్రాఫికల్ బౌండరీస్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆహ్, యుక్రెయిన్ అండ్ రష్యా దాని చుట్టుపక్కల ఉన్న జియోగ్రాఫికల్ బౌండరీస్ అవ్వచ్చు. ఓకే. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అవ్వచ్చు. సో, ఇలాగా ఈ ఏరియాస్ మీద మనకి మ్యాప్ బేస్డ్ క్వెషన్ ఒక్కటన్నా పడడానికి అవకాశం ఉంది. ఛాన్స్ ఉంది. సో, ఏదైతే బాగా న్యూస్‌లో వస్తుందో దాని బౌండరీస్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. దాని చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఓకే. అక్కడేమన్నా వాటర్ బాడీస్ ఉన్నాయా? వాటర్ బాడీస్ సంబంధించింది ఏదన్నా న్యూస్‌లో వస్తుందా? అంటే అది మనం తెలుసుకోవాలి. సో, ఇలాగ మన జియోగ్రఫీ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా తుఫానొచ్చింది. ఈ తుఫానొచ్చింది అనంటే గతంలో మనకి ఆ తుఫాన్ ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఎలా ఉంది? గతంలో ఉన్న తుఫాన్స్ ఏంటి? ఓకే. ఏవెక్కువ ఎఫెక్టొచ్చింది? ఎఫెక్ట్ పడింది మన మీద. సో, అది మీకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఎర్త్‌క్వేక్స్ ఏమన్నా ఎక్కడన్నా వచ్చాయనుకోండి. ఆ ఎర్త్‌క్వేక్ బేస్డ్ క్వెషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఇలాగ మనం చదువుకోవాలి. నెక్స్ట్ సొసైటీ విషయానికొచ్చేసరికి ఎటువంటి ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారాలు, వ్యవహారాలుంటాయి. ఆచార వ్యవహారాలు ఏంటి? దానికి సంబంధించిన న్యూస్‌లో ఏమన్నా ఉందా? అది మనం తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫార్మ్ సివిల్ కోడ్ ఒస్తుంది. ఈ యూనిఫార్మ్ సివిల్ కోడ్ ఏ విధంగా సొసైటల్ స్ట్రక్చర్ మార్చబోతుంది అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాలి. ఓకే. సో, ఇలా మనం చదువుకోవాలి. అంటే లింకప్ చేసుకుంటూ చదువుకోవాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకొచ్చేసరికి మనం ఇస్రో మిషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటది. ఇస్రో కండక్ట్ చేసే మిషన్స్ మీద ఖచ్చితంగా మనకు క్వెషన్స్ ఒస్తాయి. సో, అది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ డిఫెన్స్ టెక్నాలజీలో ఏం డెవలప్‌మెంట్స్ ఉన్నాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఏం డెవలప్‌మెంట్స్ ఉన్నాయి? సైబర్ సెక్యూరిటీలో ఏం డెవలప్‌మెంట్స్ ఉన్నాయి? నెక్స్ట్ ఎనర్జీకి సంబంధించి మనకొక టాపికే ఉంది. సో, ఒక యూనిట్ లాగే ఉంది. సో, ఆ ఎనర్జీ బేస్డ్ క్వెషన్స్ మనకొస్తాయి. సో, ఈ ఎనర్జీ సెక్యూరిటీలో చాలా ఈ వార్ తర్వాత చాలా చేంజెస్ తీసుకొస్తున్నాం. మనం కోల్ నుంచి మనం సింథటిక్ గ్యాస్ ప్రొడక్షన్ మీద మనం బాగా ఫోకస్ చేస్తున్నాం. డిఫరెంట్ ఆల్టర్‌నేటివ్ సోర్సెస్ మనం వెతుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇథనాల్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో, E85 అంటే ఏంటి? E80 అంటే ఏంటి? E100 అంటే ఏంటి? ఓకే. సో, ఈ ఇథనాల్ ప్రొడక్షన్ ఎక్కడెక్కడి నుంచి చేస్తున్నారు? ఏ విధంగా చేస్తున్నారు? ఏది వయబుల్ మనకి? ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ ఏ ప్లాంట్స్ పెట్టారు? నెక్స్ట్ హైడ్రోజన్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ తీసుకొచ్చాము. ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మీద మనం క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇలాగా మనం ఏం చేయాలంటే, ఎక్కడైతే బాగా న్యూస్‌లో ఉందో, ఎక్కడ చేంజెస్ అవుతున్నాయో, ఇది ఎలా మనకు అబ్జర్వ్ చేస్తామో, ఎప్పుడైతే మనం కరెంట్ అఫైర్స్ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నామో, అప్పుడే మనం ఇది ఇంపార్టెంట్ అని మీకు అర్థమవుతూ ఉంటుంది. సో, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ వచ్చే అవకాశం ఉందని మీకు తెలుస్తూ ఉంటది. లేకపోతే మీరు ఎలా చదువుతారు? ఏ విధంగా చదువుతారు? చదవలేరు కదా! ఇప్పుడు కొంతమంది ఆలోచన ఎలా ఉంటదంటే, లాస్ట్‌లో మనం మ్యాగజైన్స్ చదువుకుంటే సరిపోయిద్ది. లాస్ట్‌లో చదువుకుంటే మనకు అంతా అయిపోయిద్ది. మనం ఈజీగా స్కోర్ చేసేయొచ్చు అనుకుంటారు. కానీ లాస్ట్‌లో మొత్తం ఒకేసారి మీరు చదవలేరు. ఒకేసారి మీరు మొత్తం చదవలేరు. అందుకనే మనం ఏం చేసామంటే, మన మెంటార్‌షిప్‌లో భాగంగా ప్రతి 2 వీక్స్‌కొకసారి ఒక మంత్ కరెంట్ అఫైర్స్ షెడ్యూల్ ఇచ్చాం మీకు. అంటే ఆ 2 వీక్స్‌లో ఒక మంత్ మ్యాగజైన్ మీరు చదివేసేయాలి. ఆర్ ఒక మంత్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంతా చదివేసేయాలి.
చదువుకొని మీరు దాని మీద టెస్ట్ రాస్తే ఎంతవరకు చదివారు ఏంటి అనేది అందులో ఉన్న అన్ని ఈవెంట్స్ మనం ఆ మంత్‌లో జరిగిన అన్ని ఈవెంట్స్ మీద మనం క్వెషన్స్ మీకిస్తాం కాబట్టి అక్కడ మీకు అర్థమవుతుంది. అర్థమైందా అండి? సో, అలాగా మీరు దాన్ని 2 వీక్స్‌లో మనం ఆ మ్యాగజైన్ కంప్లీట్ చేసేసుకొని, చక్కగా మనం దాన్ని మళ్ళీ రివిజన్ జేసుకోవడానికి రివిజన్ పెట్టుకోవాలి. అంతేగాని లాస్ట్‌లో నేను ఇయర్ రౌండ్ మ్యాగజైన్స్ తీసుకుంటాను, చదివేసేస్తాను. లాస్ట్‌లో అన్నీ డౌన్‌లోడ్ జేసేసుకొని, ప్రింట్ తీసేసుకొని అన్నీ చదివేసేస్తాను అనుకుంటే మాత్రం చదవలేరు. గుర్తుపెట్టుకోండి. ముందు నుంచే, ఇప్పటి నుంచే చదవండి. నెక్స్ట్ కనెక్టివిటీ ఒకటి మిస్ అయిపోతా ఉంటది. ఇప్పుడు లాస్ట్‌లో గనక మీరు చదివితే ఇప్పుడు మీరు సబ్జెక్ట్‌కి లింకప్ చేసుకోలేరు. అప్పటికప్పుడు మీరు సబ్జెక్ట్‌కి లింకప్ చేసుకునే టైం ఉండదు. ఇప్పుడు మనకెలాంటి క్వెషన్స్ ఒస్తాయంటే స్టాటిక్ క్వెషన్స్ కూడా న్యూస్‌లో ఏదైతే బాగా నానుతుందో ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ గురించి బాగా న్యూస్‌లో వచ్చిందనుకోండి. ఎమర్జెన్సీ మీద క్వెషన్ పడొచ్చు పాలిటీలో. ఇక్కడ న్యూస్‌లో వస్తుంది గదా! అక్కడ పాలిటీలో ఎమర్జెన్సీ మీద మీరు క్వెషన్ ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. అలా ఉంటుందండి. సో, ఎమర్జెన్సీ మీద స్టాటిక్ బేస్డ్ క్వెషనొస్తది. మనం ఏమనుకుంటాం ఇది స్టాటిక్ క్వెషనొచ్చింది గదా! అనుకుంటాం. కానీ ఇక్కడ న్యూస్‌లో జరుగుతున్నది ఏదైతే ఉందో అక్కడ మనం లింకప్ చేసి మీకిచ్చారని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని మిసైల్ గురించి గనక అగ్ని మిసైల్ ప్రయోగం గనక గురించొచ్చిందనుకోండి. మనకి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ మీద క్వెషన్ అడిగే అవకాశం ఉంటుంది. సో, అలా లింకప్ చేసి మీకు క్వెషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అగ్ని మిసైల్ మీద డైరెక్ట్‌గా మీరు అడగకపోవచ్చు. కానీ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా మనం అగ్ని మిసైల్‌ని మనం డెవలప్ చేసుకుంటున్నాం. అర్థమైందా అండి? సో, దాని మీద మనం క్వెషన్ ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. సో, ఇలాంటి క్వెషన్స్ మనకొచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హెల్త్‌లో ఎటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం? ఎటువంటి డిసీజెస్‌ని ఏ డిసీజెస్‌ని ఎలా మనం ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాం? ఎప్పటిలోపు ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాం? దానికి హెల్త్‌లో ఎటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చాం? మీకు పీఐబీలో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఆ పీఐబీలో వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలి. అలాంటి ఆ పీఐబీ బేస్డ్ క్వెషన్స్ మీకు హెల్త్ దాంట్లో మీకు లాస్ట్ టైము పేపర్‌లో వచ్చాయి. ఓకే. సో, ఇలా లింకప్ చేసుకుంటూ ప్రతి చోట మనం ఎక్కడైతే సిలబస్ ఉందో సిలబస్‌కి అటాచ్ చేస్తూ లింక్ చేసుకుంటూ మనం చదువుకోవాలి. చదువుకుంటేనే మీరు బెటర్‌గా స్కోర్ చేస్తారు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీరు ఎడ్జ్ మార్క్స్ మీరు అచీవ్ చేస్తారనమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఎలా చదువుకోవాలంటే ఎప్పుడు గూడా 60-70% మనం స్టాటిక్ పోర్షన్ మనం చదువుకుంటే టాపిక్స్ 40-30% వచ్చేసరికి కరెంట్ అఫైర్స్. కరెంట్ లింక్ చేస్తూ మీకు క్వెషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. క కరెంట్ లింక్ చేస్తూ క్వెషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సార్ మొన్న మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో పెద్దగా కరెంట్ అఫైర్ బేస్డ్ క్వెషన్స్ రాలేదు కదా! ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, కరెంట్ అఫైర్ బేస్డ్ క్వెషన్స్ రాలేదు కదా! అని మీకు డౌట్ రావచ్చు. సో, ఎప్పుడు కూడా ఒకేలాగా పేపర్ ఉండదు. ఇప్పుడు మీ అంచనాలకి మీ అంచనాలు తారుమారు చేస్తా ఉంటది. ఎగ్జామినర్ ఎప్పుడు గూడా. ఓకే. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. గ్రూప్ 1లో గతంలో ఏం చేశారంటే ఇంతకు ముందు పేపర్ అంటే 2022 పేపర్ 2022-23 పేపరు. సో, ఆ టైం అప్పుడేం చేశారంటే కరెంట్ అఫైర్స్ డైనమిక్ క్వెషన్స్ బాగా ఇచ్చారు మెయిన్స్‌లో. వెరాజ్ మొన్న రీసెంట్‌గా జరిగిన గ్రూప్ 1 గతంలో లాస్ట్ ఇయర్ జరిగిన ఆహ్, గ్రూప్ 1 ఎగ్జామ్‌లో ఏం చేశారంటే స్టాటిక్ బేస్డ్ క్వెషన్స్ ఇచ్చారు. అంటే సిలబస్‌లో ఉన్న టాపిక్స్‌ని అలాగే స్టాటిక్ బేస్డ్ క్వెషన్స్ ఇచ్చారు మెయిన్స్‌లో. అంటే ఏంటి చాలామంది ఏం చేస్తారు కరెంట్ అఫైర్ బేస్డ్ ఎక్కువొచ్చాయి కదా! అని అది చదువుకుంటారు. కానీ ఎప్పుడు అలా కాదండి. 60-40 బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేయాలి. ఆర్ 70-30 బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. 60-40 బ్యాలెన్స్ ఆర్ 70-30 అనంటే ఫర్ ఎగ్జాంపుల్ 60-70% మనకి స్టాటిక్ క్వెషన్స్ వస్తే, స్టాటిక్ పోర్షన్‌లో నుంచొస్తే 30-40% వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఆర్ కరెంట్ అఫైర్ బేస్డ్ క్వెషన్స్, లింక్డ్ క్వెషన్స్ వస్తాయనని మనం అర్థం చేసుకోవాలి. సో, మనం పూర్తిగా స్టాటిక్ పోర్షన్ చదువుకోవడం, ఆర్ పూర్తిగా కరెంట్ అఫైర్స్ చదువుకోవడం ఇలా చేయకూడదు. రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం సిలబస్ కవర్ చేసుకోవాలని అర్థం చేసుకోండి. బ్యాలెన్స్ చేసుకుంటూ మనం సిలబస్ కంప్లీట్ చేసుకోవాలని అర్థం చేసుకోండి. ఓకే. ఏ ఒక్క దాని మీద ఎక్స్‌ట్రా ఎక్కువ టైం పెట్టేసి ఒకదాన్ని తక్కువ టైం పెట్టి అలా చేయకండి. రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చదవండి. అప్పుడే మీరు ఆ ఎడ్జ్ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మిగతా కాంపిటీటర్స్ కన్నా ముందుండడానికి అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఈ 60, 30 అండ్ 10
రూల్‌ని ఫాలో అవ్వండి. ఈ 60, 30 అండ్ 10 అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 60% ఆఫ్ నేషనల్ ఇంపార్టెంట్ న్యూస్ సంబంధించింది. అంటే నేషనల్ ఇంపార్టెన్స్‌కి సంబంధించిన ఈవెంట్స్ అవ్వచ్చు, న్యూస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 'నరేంద్ర మోడీ' ఎక్కడికన్నా ఎళ్లి ఒక శంకుస్థాపన చేశారనుకోండి. అది నేషనల్ ఇంపార్టెన్స్ అవుతుంది. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఆర్ ఏదన్నా మంత్రులు ఏదన్నా ఒక ప్రోగ్రామ్ ఒకటి ఇనిషియేట్ చేసి ఒకటి చేశారనుకోండి. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే. సో, నేషనల్ ఇంపార్టెన్స్ వచ్చేసరికి 60% క్వెషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రీజనల్ ఇంపార్టెన్స్ 30% క్వెషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ 10% వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మీద మీకు క్వెషన్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీ7 సమ్మిట్ జరిగింది. లేకపోతే బ్రిక్స్ సమ్మిట్ జరుగుతుంది. లేకపోతే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ జరుగుతుంది. లేకపోతే ఏదన్నా రిపోర్ట్స్ రిలీజ్ చేసాయి. ఏదైనా సంస్థ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇలాంటి వీటి మీద మన క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయడానికి, వీటి మీద క్వెషన్స్ మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, కాబట్టి ఈ 60% ఆఫ్ ఆహ్, ఎఫర్ట్ అంటే టైమ్ ఆర్ 60% పోర్షన్ ఏదైతే ఉందో మనం నేషనల్ ఇంపార్టెన్స్ మీద 60% కేటాయించాలి. 30% వచ్చేసరికి రీజనల్ ఇంపార్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి అవ్వచ్చు. అమరావతి చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ ఏం జరుగుతున్నాయి? ఈ గవర్నమెంట్‌లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఆర్ మన ముఖ్యమంత్రి ఎక్కడికన్నా వెళ్ళి అక్కడ ఏదన్నా ఒక ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేస్తారు. సూపర్ 6లో భాగంగా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తారు. దాంట్లో ఆ పర్టిక్యులర్ ఏరియా ఒక రూరల్ ఏరియా అవ్వచ్చు. ఒక పర్టిక్యులర్ ఏరియా నుంచి ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నామనుకోండి. ఆ ప్రోగ్రామ్ ఎక్కడ లాంచ్ చేశారు ఏంటి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అక్కడ ఆ లాంచ్ చేసిన తర్వాత ఊరికే ఏం చెప్పరు కదా! దీనికింత ఫండ్స్ కేటాయిస్తున్నాము. సో, ఏ ప్రోగ్రామ్‌కి ఏ బడ్జెట్‌లో ఎంత ఫండ్స్ కేటాయించారు? ఏ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేస్తారు? ఆ స్కీమ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? కండిషన్స్ ఏంటి? డీప్‌గా ఎళ్ళక్కర్లేదు. బ్రీఫ్‌గా తెలుసుకుంటే చాలు. ఓకే. సో, ఇలాంటి క్వెషన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం డిఫరెంట్ కంట్రీస్‌తో మన అగ్రీమెంట్స్ ఏపీ గవర్నమెంట్ డిఫరెంట్ కంట్రీస్‌తో అగ్రీమెంట్స్ చేసుకుంటుంది. ఆ అగ్రీమెంట్స్‌లో భాగంగా ఎక్కడ ఏ ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నారు? ఎక్కడ ఏది ఇనిషియేట్ చేయబోతున్నారు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా బిజినెస్ రిఫార్మ్స్‌లో భాగంగా రకరకాల పాలిసీస్ ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ పాలిసీల్లో భాగంగా అక్కడ ఆ పాలిసీలో సెక్టార్‌లో సిట్యుయేషన్ చెప్తూనే ఎటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తున్నాము అనేది కూడా చెప్తున్నారు. ఆ రిఫార్మ్స్ ఏంటనేది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. ఆ పాలిసీస్ మీకు ఏపీ ఎకానమీలో అడిగే అవకాశం ఉంటుంది. ఏపీ ఎకనామిక్ సర్వే మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఏపీ బడ్జెట్ మనం చదువుకోవాలి. ఓకే. సో, ఇలాగా ఈ బడ్జెట్ సర్వేకి సంబంధించిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎప్పుడోకప్పుడు మనకు కరెంట్ అఫైర్స్‌లో కవర్ చేసే అవకాశం ఉంటది కొంతైనా గాని. సో, ఆ న్యూస్ ఏదైతే ఉందో అది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. అర్థమైందా అండి? సో, ఇది మనం రీజనల్ న్యూస్ సంబంధించింది. వెరాజ్ 10% వచ్చేసరికి ఇంటర్నేషనల్. చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఇప్పుడు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, లేకపోతే దాని సమ్మిట్స్ గానీ, ఆర్ నరేంద్ర మోడీ మన మినిస్టర్స్ ఎక్కడన్నా ఒక చోట ఒక దేశంకెళ్ళి, లేకపోతే నరేంద్ర మోడీ గారు ఎక్కడికన్నా వెళ్ళి, అక్కడ ఏదన్నా ఒక ఈవెంట్ జరిగి, బాగా న్యూస్‌లో వచ్చిందనుకోండి, అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే. సో, ఈ పాయింట్స్ వీటిని దృష్టిలో పెట్టుకోండి. 60, 30 అండ్ 10 రేషియోలో మనకి ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది సోర్సెస్ అనమాట. సరే ఏ సోర్స్ చదవాలి? థర్డ్ పాయింట్ ఇది. సోర్సెస్ ఏం చదవాలి అనేది చాలామంది పెద్ద డైలమా. ఈ సోర్స్ ఏం చదవాలి అనేది మీకు చాలామంది అడుగుతూ ఉంటారు. ఏది ఫాలో అవ్వమంటారు? ఫస్ట్ థింగ్ ఎవరైనా గానీ మీరు ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నా రోజుకొకసారి న్యూస్ పేపర్ ఓపెన్ చేయండి. కనీసం హెడ్‌లైన్స్ అన్నా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నారు. న్యూస్ పేపర్ ఓపెన్ చేయండి. ఏదో ఒక టైంలో మార్నింగో, ఆఫ్టర్‌నూనో, ఈవినింగ్ టైమో మీరు ఓపెన్ చేయండి. ఆర్ హౌ హోమ్ మేకర్‌గా ఉన్నారు. హోమ్ మేకర్‌గా ఉంటూ మీరు చదువుకుంటున్నారనుకోండి. ఏదో ఒక టైంలో న్యూస్ పేపర్ ఓపెన్ చేయండి. మీకు ఆన్‌లైన్‌లో న్యూస్ పేపర్ దొరికేస్తది. తెలుగు మీడియం స్టూడెంట్స్‌కైతే ఈనాడు పేపర్ ఆన్‌లైన్‌లో వచ్చేస్తుంది. సో, ఒకసారి చూడండి. హిందూ పేపర్ కావాలనుకుంటే మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లేకపోతే ఆన్‌లైన్‌లో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. జస్ట్ ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని ఆ హిందూ పేపర్‌లో హెడ్‌లైన్స్ ఏమిచ్చారనేది ఒకసారి చూడండి.
సార్ ఎందుకు సార్ రోజొకసారి హిందూ పేపర్ చూడమంటున్నారు? రోజొకసారి హిందూ పేపర్ గాని, ఈనాడు పేపర్ గాని చూడమంటున్నారు ఎందుకనంటే, మీకు లింక్ చేసుకోవడానికి డెవలప్‌మెంట్స్ అనేది ఒక ఆర్డర్‌లో వెళ్తూ ఉంటది. డెవలప్‌మెంట్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవట్లేదంటే, మనం వి కాంట్ కనెక్ట్ అనమాట. మనం స్టాటిక్ పోర్షన్‌తో కనెక్ట్ చేసుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ హరప్పా నాగరికతకు సంబంధించి ఏదన్నా తవ్వకాలు జరిగాయనుకోండి. ఎక్కడన్నా తవ్వకాలు జరిగాయి, బయటపడ్డాయి. అది మనకు కనిపించింది. అది న్యూస్‌లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతది. అది న్యూస్‌లో వచ్చింది. దాన్ని లింక్ చేసుకుంటూ ఇప్పుడు కరెంట్ ప్లేస్‌కి మనం లింకప్ చేసుకుంటూ మనం చదువుకోవాలి. అర్థమైందా అండి? అలా చదువుకోవాలి. హిస్టరీలో కూడా అంతే. హిస్టరీ అయినా మనం అలాగే చదువుకోవాలి. సో, ఇలాగ అంటే స్టాటిక్ పోర్షన్‌ని ఏదైతే ఉందో కరెంట్ పోర్షన్‌తో లింకప్ చేసుకుంటూ చదువుకోవాలి కాబట్టి, ఏ రోజుకి ఆ రోజు న్యూస్ పేపర్ ఫాలో అయితేనే దాని డెవలప్‌మెంట్స్ ఏంటనేది మనకు తెలుస్తుంది. అప్పుడే మనం బెటర్‌గా చదువుకోగలుగుతాము. అదర్‌వైజ్ వి కాంట్ డూ ఇట్. సో, అందుకనే మన రోజులో అట్‌లీస్ట్ ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్‌కి కేటాయించండి. అట్‌లీస్ట్ 1 అవర్ కరెంట్ అఫైర్స్‌కి కేటాయించండి. కరెంట్ డెవలప్‌మెంట్స్ ఏం జరుగుతున్నాయో చూసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే, దీంతో పాటు మనం ఆహ్, ఆహ్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ హిందూ పేపర్‌తో పాటు పీఐబీ చూడండి. పీఐబీ ఒకసారి ఓపెన్ చేయండి. మీకు పీఐబీ ఇంగ్లీష్ అని కొట్టేస్తే పీఐబీ ఇంగ్లీష్ వచ్చేస్తది. పీఐబీ అని కొట్టేసేసి తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే ఆ ఇంగ్లీష్ పేజ్ ఓపెన్ చేసి అవసరమైతే పేజ్ ట్రాన్స్‌లేషన్ అని ఉంటది పక్కన. మీరు సెర్చ్ చేస్తే. ఆ పేజ్ ట్రాన్స్‌లేట్ చేసుకోండి. పేజ్ ట్రాన్స్‌లేట్ చేసుకొని తెలుగులో మీరు చదువుకోండి పీఐబీని. అర్థమైందా అండి? సో, అలాగా ఈ పీఐబీ గూడా మనకు చాలా ఇంపార్టెంట్. వీటి మీద డైరెక్ట్‌గా క్వెషన్స్ మనం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. డైరెక్ట్‌గా పీఐబీలోంచి క్వెషన్స్ మనం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఎగ్జామినర్ ఖచ్చితంగా ఇస్తారు పీఐబీ నుంచి. కానీ చాలామందేంటంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఏదన్నా మ్యాగజైన్‌లో కవర్ చేస్తే మనం చూసుకుందాంలే అనుకుంటారు. మ్యాగజైన్స్‌లో అన్నీ కవర్ చెయ్యరు. నేను చెప్తున్నాను గదా! డిఫరెంట్, డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం గూడా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేస్తున్నాము. సో, ఆ సోర్సెస్ అన్నిట్లో అన్ని సోర్సెస్‌లో అన్నీ కవర్ చేయరు. ఓకే. కాబట్టి మీరు కవర్ చేసుకోండి. హిందూ పేపర్ ఓపెన్ చేయండి. ఈనాడు పేపర్ ఓపెన్ చేయండి. పీఐబీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ అనదర్ ఇంకో ఇంపార్టెంట్ సోర్స్ కూడా మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు. అదేంటంటే న్యూ ఇండియా సమాచార్ మ్యాగజైన్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ ఇండియా సమాచార్ మ్యాగజైన్ అని రిలీజ్ చేస్తుంది. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్‌కి ఇంగ్లీష్‌లో అవైలబుల్ ఉంది. తెలుగు మీడియం స్టూడెంట్స్‌కి కూడా తెలుగులో అవైలబుల్ ఉంది ఆ మ్యాగజైన్. నెలకి 2 మ్యాగజైన్స్ రిలీజ్ అవుతాయి. 2 అంటే ఫస్ట్ 15 డేస్‌కి ఒక మ్యాగజైన్ రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ 15 డేస్‌కి ఇంకో మ్యాగజైన్ రిలీజ్ చేస్తారు. సో, ఆ న్యూ ఇండియా సమాచార్ మ్యాగజైన్స్ మీద అవి కూడా మీరు చదువుకోవాలి. ఎందుకనంటే దాంట్లో ఇంపార్టెంట్ గవర్నమెంట్ డెవలప్‌మెంట్స్, ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్, ఇంపార్టెంట్ అచీవ్‌మెంట్స్ అవన్నీ కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సెసే ఉందనుకోండి. ఆ సెన్సెక్స్‌కి సంబంధించి మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు సెన్సెస్ గతంలో ఎప్పుడు జరిగింది? ఎప్పుడు దాని మీద మనం మన కమ్యూనిటీ సెక్షన్ ట్యాబ్‌లో క్వెషన్స్ కూడా నేను ఇచ్చాను. ఓకే. సో, ఇప్పుడు జనరల్‌గా మనం ఏం జేస్తున్నామంటే, ఈ పీఐబీ నుంచి అవ్వచ్చు, హిందూ పేపర్ నుంచి అవ్వచ్చు, ఫ్రీగా కరెంట్ అఫైర్స్ టెస్ట్ నేను కండక్ట్ చేస్తున్నాను ప్రతిరోజు. ఈ కరెంట్ అఫైర్స్ టెస్ట్ మన యాప్‌లో మీకు ఫ్రీగా మీకు అవైలబుల్‌లో ఉంది. ఎవ్రీడే 25 క్వెషన్స్‌తో మీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అయితే ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాను ఎంసీక్యూస్. సో, దీన్ని ఆ ఎంసీక్యూస్ చదువుకుంటే మీకు తెలుస్తూ ఉంటది. ఆ ఎంసీక్యూస్ టెస్ట్ రాస్తే మీకు తెలుస్తది. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు? ఏ కరెంట్ అఫైర్స్ మనం చదువుకోవాలి? పీఐబీలో ఏది చదవాలి? కొంతమంది ఇప్పుడు ఏదైతే ఎప్పుడైతే ఈ ఫ్రీ ఇనిషియేటివ్ నేను స్టార్ట్ చేశానో చాలామంది నాకు ఫోన్ చేసి ఆర్ మెసేజ్ పెట్టి, "సార్ చాలా బాగుంది సార్ ఈ కరెంట్ అఫైర్స్ టెస్ట్" అని నాకు చెప్పారు. సో, ఐయామ్ వెరీ హ్యాపీ. అండ్ మన యూట్యూబ్ కమ్యూనిటీ అందరూ గూడా ఆ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అయితే రాయాలని నేను కోరుకుంటున్నాను. రాయండి. మీకు మిగతా వాళ్ళతో కూడా కాంపిటీషన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అండ్ మన మెంటార్‌షిప్ టెస్ట్‌లు జనరల్‌గా మెంటార్‌షిప్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. టెస్ట్‌లు ఎలా ఉంటాయో కూడా తెలుస్తుంది. సో, ఇప్పుడు మన మెంటార్‌షిప్ స్టూడెంట్స్‌కి ఈ న్యూ ఇండియా సమాచార్ మ్యాగజైన్స్ నుంచి గూడా సెపరేట్‌గా మీకు షేర్ చేసి, ఈ న్యూ ఇండియా సమాచార్ మ్యాగజైన్స్ నుంచి కూడా నేను టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాను. ఓకే. సో, ఆ న్యూ ఇండియా సమాచార్ మ్యాగజైన్స్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, అది గవర్నమెంట్ మ్యాగజైన్స్. ఎగ్జామినర్ గవర్నమెంట్ మ్యాగజైన్స్ నుంచి క్వెషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు డిఫరెంట్, డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో ఆ ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యి ఉంటది. కానీ అదంతా తీసుకొచ్చి ఒక చోట మీకు న్యూ ఇండియా సమాచార్ మ్యాగజైన్‌లో దొరుకుతుంది గదా! ఓకే. సో, కాబట్టి మీరు చదువుకుంటే మంచిదే కదా! పీఐబీ కవర్ చేసుకుంటారు. న్యూ ఇండియా సమాచార్ మ్యాగజైన్స్ కవర్ చేసుకుంటారు.
నెక్స్ట్ హిందూ పేపర్ కవర్ చేసుకుంటారు. మీకు సరిపోతుంది కదా! అర్థమైందా అండి? దాంతో పాటు మీకు మార్కెట్‌లో అవైలబుల్ ఉన్న ఏదన్నా మంత్ మ్యాగజైన్ మీరు చదువుకోండి. అంటే ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా మీరు కవర్ చేసుకోవాల్సిన సోర్సెస్ అనమాట. మిగతాది ఏది కవర్ చేసుకున్నా అది మీ ఇష్టం. మనం గతంలో లాస్ట్ ప ఆహ్, మెయిన్స్ అప్పుడు ఆహ్, సబ్జెక్ట్ వైస్ మంత్లీ ఆహ్, మెటీరియల్ అయితే మనం రిలీజ్ చేసాము. కరెంట్ అఫైర్స్ మెటీరియల్. ఇప్పుడు కూడా మనం అది రిలీజ్ చేయబోతున్నాము. ఆల్రెడీ ప్రోగ్రామ్ లాంచ్ చేసాము. వి ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ అనమాట. ఓకే. సో, మీకు కావాలనుకుంటే సబ్జెక్ట్ వైస్ కరెంట్ అఫైర్స్ మీరు అది ఫాలో అవ్వచ్చు. అందులో ఇప్పుడు నేను చెప్పిన న్యూ ఇండియా సమాచార్ అవ్వచ్చు, పీఐబీ అవ్వచ్చు, హిందూ పేపర్ అవ్వచ్చు, ఈనాడు పేపర్ అవ్వచ్చు. ఇదంతా కవర్ చేస్తూ మీకు సబ్జెక్ట్ వైస్ మంత్లీ నేను కవర్ చేస్తున్నాను అనమాట. అది ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఓకే. సో, కానీ మీరు ఏది ఫాలో అయినా, మనది ఫాలో అయినా, అవ్వకపోయినా, ఏది ఫాలో అయినా, అవ్వకపోయినా మీరు చేయాల్సింది ఈ హిందూ పేపర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే హిందూ పేపర్, పీఐబీ అండ్ న్యూ ఇండియా సమాచార్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఈనాడు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే ఈనాడు పేపర్, నెక్స్ట్ పీఐబీ అండ్ న్యూ ఇండియా సమాచార్ ఖచ్చితంగా మీరు చదవాల్సిందే. ఇవన్నీ చదవలేను, నాకు టైం లేదు అనంటే యూ కెన్ ఫాలో అవర్ కోర్స్. ఓకే. నెక్స్ట్ మీకు ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఇంకా మీకు టైం ఉంది అనంటే అట్‌లీస్ట్ కొంచెం అయినా టైమ్ ఒక చదువుకొని ఒక పేజ్‌లో ఆ రోజుకి సంబంధించి ఒక పేజ్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే రాసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కొత్తగా రామ్‌సార్ సైట్ ఒకటి యాడ్ అవుతుంది. ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏమన్నా కొత్తయి అనౌన్స్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఆర్ ఏదైనా ఒక రామ్‌సార్ సైట్ యాడ్ అయింది. ఆర్ యునెస్కో లిస్ట్‌లో మనదేదన్నా చేరింది. ఆర్ కొత్తగా ఒక కమిటీ ఏదన్నా ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి చైర్మన్ ఎవరు? అలా జస్ట్ రాయండి. మీరు మొత్తం రాయక్కర్లేదు. జస్ట్ ఒక పేజో, ఒక 1 ½ పేజ్‌లో లేకపోతే ఒకటి ఫ్రంట్ టు బ్యాక్‌లో మీరు రాయగలిగిన పాయింట్స్ రాయండి. మొత్తం డీటెయిల్డ్‌గా ఆ హిందూ పేపర్ మొత్తాన్ని తీసుకొని రాసేయమని నేను చెప్పట్లేదు. మీరు అలా నోట్స్ మేకింగ్ గనక చేసుకునే అలవాటు గనకొస్తే, ఆ నోట్స్‌ని మీరు చదువుకున్న అట్‌లీస్ట్ కొన్ని పాయింట్స్ అక్కడి నుంచి మీరు కవర్ చేసుకోవచ్చు కదా! అర్థమవుతుందా అండి? కొన్ని పాయింట్స్ ఇక్కడ మీకు ఎగ్జామ్‌లో రావడానికి అవకాశం ఉంటుంది గదా! మీరు రాసుకున్న నోట్స్ నుంచి. సో, ఇది టైమ్ ఉంటే. టైం లేకపోతే మనం ఏం చేయలేం. మీకు టైం ఉంటే ఉన్నది మీ యాస్ ఏ స్టూడెంట్‌గా ఉండి పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీరు చదువుకుంటున్నారనుకోండి. ఇది గూడా చేయండి. ఎన్నో పనులు జేస్తున్నారు. ఇప్పుడు నేనెప్పుడు గూడా మీ సెల్ఫ్‌గా మీరు కష్టపడండనే చెప్తాను. మీ సెల్ఫ్‌గా నోట్స్ చేసుకోండి. మీకు అవకాశం ఉంటే చేసుకోండి. టైం ఉంటే చేసుకోండి. ఓకే. నేను ఆ ఇన్‌స్టిట్యూట్ మ్యాగజైన్ రిలీజ్ చేసింది. ఇది చదువుకోనా, అది చదువుకోనా, అది చదువుకోనా కాదు. మీకు మీరు ముందు మీరు స్వయంగా మీరు కొంత ఎఫర్ట్ అయితే పెట్టండి. తర్వాత ఇంకా ఈ మీరు అడిషనల్ ఎఫర్ట్ పెట్టొచ్చు. అడిషనల్‌గా మీరు డిఫరెంట్ సోర్సెస్ చదువుకొని మీరు సక్సెస్ సాధించుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సార్ ఇప్పుడు మనం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అయితే చదువుకోవాలి గదా! మెయిన్స్‌కెళ్ళేసరికి కనీసం 1 ఇయర్, 1 ½ ఇయర్ కరెంట్ అఫైర్స్ అయితే చదువుకోవాలి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మినిమమ్ చదవాలి. కొన్ని కొన్ని సార్లు బియాండ్ 1 ఇయర్ కూడా ఎగ్జామినర్ వెళ్తున్నాడు. సో, చదువుకోవాలి కాబట్టి, సార్ ఈ పోర్షన్స్ ఎలా కవర్ చేసుకోను సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు వరకంటే ఇప్పటి నుంచయితే నేను డైలీ చదువుకుంటాను. కానీ ఇప్పటి వరకు జరిగినయి నేను ఎలా పోర్షన్స్ కవర్ చేసుకోమంటారు సార్ అనంటే, మీరు టార్గెట్ పెట్టుకోవాల్సింది ఎలా అంటే, ఇప్పుడు ఈ 15 డేస్ టార్గెట్ పెట్టుకోండి. ఈ 15 డేస్‌లో న్యూ ఇండియా సమాచార్ మ్యాగజైన్ నేను చదువుకోవాలి. ఒక మంత్ మ్యాగజైన్ న్యూ ఇండియా సమాచార్ మ్యాగజైన్స్ ఈ 15 డేస్‌లో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ మార్కెట్‌లో అవైలబుల్ ఉన్న ఒక మంత్ మ్యాగజైన్ ఏదన్నా తీసుకొని ఈ 15 డేస్‌లో చదువుకోవాలని టార్గెట్ పెట్టుకోండి. స్టాటిక్ పోర్షన్ చదువుకుంటూనే, ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్ చదువుతూనే, ఈ 15 డేస్‌లో ఆ మంత్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్ మ్యాగజైన్ అయితే మీరు కవర్ చేసుకోండి. మనం అందుకనే టెస్ట్‌లు పెడుతున్నాం. అంటే మనం ఫ్రీ టెస్ట్‌లు మాత్రమే కాకుండా, ఈ న్యూ ఇండియా సమాచార్ మ్యాగజైన్స్ నుంచి వి ఆర్ అబౌట్ టు స్టార్ట్. అండ్ అది మాత్రమే కాకుండా మనం ఆల్రెడీ ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ టెస్ట్‌లయితే యాడ్ చేసాం మన మెంటార్‌షిప్ స్టూడెంట్స్‌కి. అంటే వాళ్ళ వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వస్తదనుకోండి. సో, కాబట్టి అది ఫాలో అవ్వండి. ఆ ఎగ్జామ్స్ కూడా రాయండి. ఓకే. అదొకటి. అంటే మనం ఈ 15 డేస్‌లో మీరు ఈ న్యూ ఇండియా సమాచార్ మ్యాగజైన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ 15 డేస్‌లో కరెంట్ అఫైర్స్ ఆహ్, ఏదైనా ఒక మార్కెట్‌లో అవైలబుల్ ఉన్న మ్యాగజైన్ తీసుకొని చదువుకోండి, రివిజన్ చేయండి. అది మీ ఇష్టం. చాయిస్ ఈస్ యువర్స్. కాబట్టి అలా కవర్ చేసుకోండి. నెక్స్ట్ అనదర్ లాస్ట్ పాయింట్, సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి మీరు ఎంత చదివారన్న దానికన్నా ఎంత ప్రాక్టీస్ చేశారన్నది ఇంపార్టెంట్. మీరు అందుకనే నేను ఈ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్ నేను దృష్టిలో పెట్టుకొని ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను.
ఎవ్రీ డే మీకు 25 క్వెషన్స్‌తో మీకు కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. మీరు రాయండి ముందు అసలు మీకు తెలుస్తది. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీరెక్కడున్నారో కూడా తెలుసు కదా! ర్యాంక్ ఎలా ఉంది? మిగతా వాళ్ళు ఎలా రాస్తున్నారు? నేనెలా స్కోర్ చేస్తున్నాను అనేది కూడా తెలుస్తది కదా! ఫ్రీగానే కండక్ట్ చేస్తున్నాం గదా! రాయండి ఒకసారి. మన స్టాండర్డ్స్ కూడా మీకు అర్థమవుతది. దాన్ని బట్టి మీరు మెంటార్‌షిప్ మీరు ఫాలో అవ్వాలా? ఆ టెస్ట్ సీరీస్ మీరు తీసుకోవాలా లేదా? అనేది కూడా మీకు తెలుస్తది. సో, మంచిగా మీ థాట్‌ఫుల్ క్వెషన్స్ ఎగ్జామినర్ ఫైనల్ మీకు ఎగ్జామ్‌లో ఎలాంటి క్వెషన్స్ అయితే వస్తాయో, అలాగా మనం పేపర్ కూడా తయారు చేస్తున్నాం. మీరొకసారి చూడండి. కరెంట్ అఫైర్స్ టెస్ట్‌లు అవ్వచ్చు, నెక్స్ట్ మెంటార్‌షిప్‌లో భాగంగా మనం ఇచ్చే టెస్ట్‌లు అవ్వచ్చు. మీరు ఎక్కువ క్వెషన్స్ సాల్వ్ చేయండి. ఎన్ని క్వెషన్స్ ఆన్సర్ చేస్తే అంత మంచిది. కరెంట్ అఫైర్స్ కూడా ఎన్ని క్వెషన్స్ ఆన్సర్ చేస్తే అంత మంచిది. దాంట్లో ఒకటో, రెండో ఇప్పుడు కొన్ని క్వెషన్స్ మీరు సాల్వ్ చేసిన దాంట్లో మీకు ఎగ్జామ్‌లో పడితే, అక్కడ మీరు యాక్యురేట్‌గా, షూర్‌గా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ సాల్వ్ చేశారు కాబట్టి, ఆల్రెడీ ఇక్కడ క్వెషన్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి, అందులో నుంచి మీకిక్కడ ఎగ్జామ్‌లో క్వెషనొచ్చింది కాబట్టి, మీరు కరెక్ట్‌గా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఏమో అది సాల్వ్ చేయలేనోళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని తప్పు పెట్టొచ్చు. అక్కడ మీకు 1 పాయింట్, 2 పాయింట్ 1 మార్క్, 2 మార్కులు ఎక్స్‌ట్రా యాడ్ అయినా మీకది ఆహ్, మ స్కోర్‌కి యాడ్ అవుతుంది గదండీ! సో, సాల్వ్ యాస్ మెనీ క్వెషన్స్ యాస్ పాసిబుల్. రైట్ యాస్ మెనీ టెస్ట్స్ యాస్ పాసిబుల్. కరెంట్ అఫైర్స్ టెస్ట్‌లు గూడా విపరీతంగా రాయండి. ఓకే. కరెంట్ అఫైర్స్ టెస్ట్‌లు గూడా యాస్ మెనీ టెస్ట్స్ యాస్ పాసిబుల్ రాయండి. అప్పుడే మీరు ఈ కరెంట్ అఫైర్స్‌ని ఓవర్‌కమ్ చేయగలుగుతారు. రివిజన్ చేయండి. అన్నీ గూడా లాస్ట్ వరకు మీరు పెట్టుకోవద్దు. ఇప్పటి నుంచే చదువుకోండి. ఇప్పటికైనా మీకు మించిపోయింది లేదు. ఇప్పటి నుంచైనా చదువుకోండి. నెక్స్ట్ మన మెంటార్‌షిప్ స్టూడెంట్స్‌కి ఈరోజు నుంచి న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. కాబట్టి ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జాయిన్ అవ్వచ్చు. డైలీ టెస్ట్ రాయండి. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే ఇప్పటి నుంచి చక్కగా చదువుకున్నా కానీ మీ షెడ్యూల్ చక్కగా పూర్తయిపోతుంది. మల్టిపుల్ రివిజన్స్ చేస్తాను. ఓకే. సో, కాబట్టి మీరు ఈ టెస్ట్స్ అన్నీ గూడా మన మెంటార్‌షిప్‌లో భాగంగా కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నీ అటెంప్ట్ చేయండి. మీకే తెలుస్తది. ఆ స్టాండర్డ్స్. మన టెస్ట్ రాయకపోవడం వల్ల అయ్యో! మిస్ అయ్యాను లాస్ట్ టైము. నేను ఈసారి రాయాలి అని అనుకోని మన దగ్గర కోర్స్ తీసుకుంటున్నోళ్ళు, ఎగ్జామ్స్ రాస్తున్నోళ్ళు ఉన్నారండి. ఓకే. సో, కాబట్టి మన స్టాండర్డ్స్ చూడండి. ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నాం ఏంటనేది మీకు తెలుస్తది. ఓకే. అటెంప్ట్ చేయండి. అండ్ ఈ 6 పాయింట్స్ నేను మళ్ళీ చెప్తాను. ఒకటి వెయిటేజ్ ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి వెయిటేజ్. వెయిటేజ్ మనం ఎలా ఉండాలంటే 60-70% స్టాటిక్ పోర్షన్ అయితే 30-40% కరెంట్ పోర్షన్ మీద మీకు క్వెషన్స్ రావచ్చు. సో, రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి 60, 30 అండ్ 10 రూల్ అనేది పాటించాలి మనం. అంటే 60% నేషనల్ ఇంపార్టెన్స్ మీద మనం ఫోకస్ చేయాలి. నేషనల్ ఈవెంట్స్, నేషనల్ స్పోర్ట్స్ నేషనల్ రిపోర్ట్స్ ఏమొస్తున్నాయి, నేషనల్ డెవలప్‌మెంట్స్ ఏమున్నాయి, మన ఇండియాలో ఉన్న డెవలప్‌మెంట్స్ ఏంటి, ఇది మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ 30% వచ్చేసరికి రీజనల్ న్యూస్ మీద మనం ఫోకస్ చేయాలి. అంటే రీజనల్ డెవలప్‌మెంట్స్ ఏం జరుగుతున్నాయి, మన స్టేట్‌లో ఏం జరుగుతుందనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. నెక్స్ట్ 10% వచ్చేసరికి వరల్డ్ వైడ్‌గా జరిగే ఈవెంట్స్ ఏంటి, డెవలప్‌మెంట్ ఏంట్స్ అని డెవలప్‌మెంట్స్ ఏంటనేది మనం 10% ఫోకస్ దాని మీద పెడితే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి సోర్సెస్. హిందూ పేపర్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ హిందూ పేపర్, నెక్స్ట్ పీఐబీ, ఓకే. అండ్ న్యూ ఇండియా సమాచార్ మ్యాగజైన్ ఖచ్చితంగా చదవాలి. న్యూ ఇండియా సమాచార్ మ్యాగజైన్స్ ఖచ్చితంగా మీరు చదవాలి. చదివిన తర్వాత అది వర్తా కాదా అనేది మీరే నాకు చెప్తారు. ఓకే. ఓకే. ఎంతమంది ఎన్ని ఇన్‌స్టిట్యూట్‌లు షార్ట్ నోట్స్‌లు ఇచ్చినా, ఏదిచ్చినా గానీ, మేమే ఇచ్చినా గానీ న్యూ ఇండియా సమాచార్ మ్యాగజైన్స్ చదవమని చెప్తున్నాను. పీఐబీ చదవమని మీకు చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఈనాడు పేపర్ తీసుకోండి. ఈనాడు పేపర్ తెలుగు మీడియం స్టూడెంట్స్. ఈనాడు పేపర్, పీఐబీ అండ్ న్యూ ఇండియా సమాచార్ మ్యాగజైన్స్ చదువుకోండి. దీనివల్ల మీకు నష్టమే లేదు. మీకు టైం వేస్ట్ కానే కాదు. చదువుకోండి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. అవకాశం ఉంటే ఒక పేజ్ నోట్స్ ఏమన్నా తయారు చేసుకోండి. ఏదైనా కమిటీ అధ్యక్షుడు, కమిటీ సో అండ్ సో కమిటీ అధ్యక్షుడు అనని పెట్టండి. ఎవరన్నా చేంజ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ చైర్మన్ మారారు. ఆ చైర్మన్ రాయండి అంతే. మీరు మొత్తం కవర్ చేయకపోయినా పర్లేదు. జస్ట్ ఒక పేజ్ నోట్స్ తయారు చేసుకోండి. ఒక పేజ్‌లో మీరు ఎన్ని పాయింట్స్ రాయగలిగితే అన్ని పాయింట్స్ రాసుకొని కవర్ చేసుకోండి. అలా నోట్స్ రాయడం వల్ల ఇంటర్ లింకింగ్ అనేది పోకుండా మీరు థరోగా ఉండడం అనేది కరెంట్ అఫైర్స్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఎవ్రీ 15 డేస్‌కొకసారి అట్‌లీస్ట్ ఒక 1 మంత్ మ్యాగజైన్ కవర్ చేసుకోండి. ఎవ్రీ 15 డేస్‌కొకసారి అట్‌లీస్ట్ 1 మంత్ మ్యాగజైన్ అయితే కవర్ చేసుకోండి. అది మీకు లాస్ట్ వరకు అంతా ఉంచుకోకుండా మనం మీరు
అది ఓవర్‌కమ్ చేసుకోవడానికి ఆ ఫియర్ అనేది పోతుంది. ఆ ఫియర్ వల్ల మీరు చదివింది గుర్తుండదండి. లాస్ట్ మినిట్‌లో అంతా చదవలేరు. నేను చదివేయగలను, గతంలో చేశానంటే కాదు. ఇప్పుడు ఇప్పుడున్న స ఫ్లడ్ అవుతుంది ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ హ్యూజ్‌గా ఉంది. ఫ్లడ్ అవుతుంది. ఆ ఫ్లడ్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా మన బ్రెయిన్‌లో గుర్తుపెట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. సో, అది సిక్స్త్ పాయింట్, ఎక్కువ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. స్టాటిక్‌కి, కరెంట్‌కి ఎలా లింక్ చేసుకోవాలో ఈ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తది. ఈవెన్ పీఐబీలో కూడా ఏ క్వెషన్స్, ఏ టాపిక్ మీద మీరు ఫోకస్ చేయాలనేది మనం జనరల్‌గా ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం. అది కూడా మీరు యుటిలైజ్ చేసుకోండి. ప్రతిరోజు ఆ ఫ్రీ టెస్ట్ అనేది మీరు అటెంప్ట్ చేయండి. యుటిలైజ్ చేసుకోండి. ఓకే. ఈ 6 పాయింట్స్‌ని మీరు గనక ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఎడ్జ్ మార్క్స్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళతో మీరు ఇంకా ముందుండడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్తున్నాను కదా! మిగతా వాళ్ళ కన్నా మీరు ఒక 4, 5 మార్కులు, 5 మార్కులు సంపాదించుకుంటే ఎక్స్‌ట్రాగా మీరు జాబ్‌లో ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఓకే. మీరు ఎగ్జిక్యూటివ్ పొజిషన్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. చెప్తున్నాను గదా! ఇప్పుడు ఎలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. 195 మార్కులొచ్చిన పర్సన్ ఉన్నాడు. 200 మార్కులొచ్చిన పర్సన్ ఉన్నాడు. ఇందులో రిజర్వేషన్ ఉండి 200 మార్క్స్ వచ్చిన పర్సన్‌కి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అర్థమైందా? 195 మార్కులకి వచ్చిన పర్సన్ ఆగిపోయే అవకాశం ఉంది. ఆర్ 205 మార్కులు సంపాదించుకున్నాడు ఒక పర్సన్. ఇంకొక పర్సన్ 210 మార్కులు సంపాదించుకున్నాడు. 210 మార్కులొచ్చిన అతనికి జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో, దాన్నే ఎడ్జ్ మార్క్స్ అని అంటాం. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీరు వాళ్ళు పెట్టలేనిది కూడా మీరు పెట్టాలి. అలా పెట్టాలి అని అంటే కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది కాబట్టి చదవండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. లాస్ట్ మినిట్‌లో పానిక్ అయ్యే కన్నా ఇప్పటి నుంచి సరదాగా ఆడుతూ పాడుతూ చదువుకుంటే కరెంట్ అఫైర్స్ అయిపోతుందండి. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాము. మన యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఫ్రీ టెస్ట్ అయితే రాయండి. మీకే తెలుసు డిఫరెన్స్. ఒక వారం రోజులు రాసి చూడండి మీకు ఫ్రీ టెస్ట్. మీకే అర్థమైపోద్ది. ఓకే. అండ్ మన మెంటార్‌షిప్ న్యూ బ్యాచ్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాం దాంట్లో. అన్‌లిమిటెడ్ టెస్ట్‌లు పెడుతున్నాను. ఇప్పుడు ఏపీపీఎస్‌సీ కండక్ట్ చేసే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా మీకు యాడ్ చేయబోతున్నాను. వన్ బై వన్ ఎవ్రీ డే మీకు ఏదో ఒక పేపర్ యాడ్ చేయబోతున్నాను ప్రీవియస్ ఇయర్ పేపర్స్. అవి కూడా మీరు రాయండి. రాస్తే మీకు తెలుసు మన మెంటార్‌షిప్ స్టూడెంట్స్‌కొస్తాయి. ఓకే. థాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. థాంక్ యూ.